హిస్టరీ ఉన్న దాని నుంచి వచ్చి మీరు అసలు యాక్టింగ్ ఎలా చూస్ చేసుకున్నారు అనేది మాకు డౌట్. ఆల్బమ్ పుచ్చుకొని ఇదిగోనండి నేను పలానా సినిమాలో హీరోగా చేశాను, మీ సినిమాలో క్యారెక్టర్. పెట్రోల్ బంక్ దగ్గర ఆగి పెట్రోల్ కొడుచుకుంటున్నాం, ఆ టైంలో వెనక్కి నుంచి. ఇన్నాళ్ళు ఈ జర్నీ చాలా టిపికల్ సార్, ఎందుకంటే ఇండస్ట్రీ అంటేనే చాలా టిపికల్ అని అందరికీ తెలుసు. కాలేజీలో చదువుకునేటప్పుడు హీరో కృష్ణ గారు నేను అసలు మీ చిన్న గ్రామం మీది, అక్కడి నుంచి మీ నటన అదంతా కూడా ఎలా స్టార్ట్ అయింది? నాన్నగారు ఉన్నారు, నాన్నగారితో అన్నా, నాన్నగారు ఇట్లా ఛాన్స్ వచ్చింది సినిమా ఏం చేయాలో తెలియట్లా, డెసిషన్ తీసుకోలేకపోతున్నా, నాళ్ళేమో రేపు నుంచి షూటింగ్ అంట, ఈ కండిషన్ మీకు ఉంటే ఓకే అండి. జగమే మాయ మొదటి సినిమా పేరు. ఫస్ట్ డే షూటింగ్ ఇలాగే సూట్ అది వేసుకొని వెళ్ళారు. విలన్ మీరు వేస్తారా? ఈ హీరో వేసిన తర్వాత హీరోయే చూడాలి కదా. సినిమాల్లోనే సిగరెట్ అలవాటు చేయడం, అది మీరు అలవాటు చేసుకోవడం, రోజు 10 సిగరెట్లని ఏదో లెక్క పెట్టుకుంటే నాకు అక్కినే నాగేశ్వరరావు అంటే చాలా ఇష్టం. అమరావతి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్బీఆర్ టీవీ. ఆయన తెలుగు చలనచిత్ర కళామ తల్లి ముద్దుబిడ్డ. చాటపర్రు గ్రామంలో ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో స్వాతంత్ర సమరయోధుల ఇంట జననం. విద్యార్థిగానే నాటక రంగ ప్రవేశం. తదనంతరం రంగస్థలం నుంచి వెండితెర వైపు పయనం. హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలక్షణ వైవిధ్యభరిత నటన. నిర్మాతగా 25 చిత్రాలను అందించి తెలుగు చిత్ర పరిశ్రమ రుణం తీర్చుకునే యత్నం. పశ్చిమ గోదావరి జిల్లా చాటపర్రు గ్రామం నుంచి భాగ్యనగరంలో అడుగుపెట్టి అనన్య సామాన్యమైన విజయాలు సాధించిన ఉన్నత వ్యక్తిత్వం. నటన, చిత్ర నిర్మాణంతో పాటు భాగ్యనగర రియల్ ఎస్టేట్ రంగంలోనూ మెరుపులు. వ్యాపారవేత్తగా విజయం. ఎన్నో మధ్యతరగతి కుటుంబాలను కోటీశ్వరులను చేసిన దీక్షాదక్షులు. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా మడమ తిప్పని మొండితనం. ఎదురు నిలిచి విజయం అంతు చూసే తెంపరితనం. వైఫల్యాలనే విజయ సోపానాలుగా మార్చుకునే ధీరత్వం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే సంయమనం. ఎన్ని విజయాలు సాధించినా మిడిసిపడని మనస్తత్వం. సామాజిక విలువలు, నైతిక బాధ్యతలను మరువని మానవతావాదం. పరాజయాలు, వైఫల్యాలను విజయ సోపానాలుగా మార్చుకోగలిగిన నైపుణ్యం. తన జయాలు, అపజయాలను భావితరాలకు జీవిత పాఠాలుగా మలిచే మార్గదర్శి. సంపదను సంపదగా మార్చుకోగల నిజ జీవిత పాఠాలు నేర్పించే కౌటిల్యుడు. 53 ఏళ్లుగా తెలుగు ప్రేక్షక జనసంద్రాన్ని తన నటనతో మెప్పించి నీరాజనాలు అందుకున్న మహామనిషి. ఇప్పుడు ఆయనను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించి ఆ పురస్కారానికే వన్నెలద్దింది. ఆ మేరునగ ధీరుడు, విలక్షణ వ్యక్తి మన మనసులు గెలిచిన మురళీమోహనుడే. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఈరోజు మా స్టూడియోకి మీరు రావడం చాలా చాలా మా అందరికీ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తున్నాయి. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నాకు చిరకాల మిత్రుడు ఆర్వీఆర్ గారు. ఎంతో కాలంగా నేను విజయవాడలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ ఫ్రెండ్షిప్ ఉంది. ఈ రంగంలో మళ్ళీ ఈ విధంగా ఛానల్ పెట్టి ఛానల్లో ఇవాళ ఫస్ట్ టైం మళ్ళీ స్టూడియోకి రావడం చాలా ఆనందంగా ఉంది. మాకు కూడా సార్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం మా ఛానల్ తరపు నుంచి, అలాగే మా అందరి తరపు నుంచి. ఎందుకంటే పద్మశ్రీ అవార్డు రావడం, అలాగే మీరు ఇంతమంది జనాల్ని మీ యాక్టింగ్తో ఇప్పటి వరకు అలరించి మెప్పించినందుకు యు డిజర్వ్ ఇట్ సార్. సో దేవుడే ఉండాలి, ఉంటుంది కూడా. సో ఇన్నాళ్ళు ఈ జర్నీ చాలా టిపికల్ సార్, ఎందుకంటే ఇండస్ట్రీ అంటేనే చాలా టిపికల్ అని అందరికీ తెలుసు. అసలు మీ చిన్న గ్రామం మీది, అక్కడి నుంచి మీ నటన అదంతా కూడా ఎలా స్టార్ట్ అయింది? ఆ డ్రీమ్ మీకు ఎలా వచ్చింది? యాక్టింగ్లోకి వెళ్ళాలని థాట్ ఎలా వచ్చింది అని అంటే మీరేం చెప్తారు దానికి? కాలేజీలో చదువుకునేటప్పుడు హీరో కృష్ణ గారు నేను ఇద్దరం క్లోజెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరం పక్క పక్కనే కూర్చునేవాళ్ళం. ఓకే. జనరల్గా ఆ రోజుల్లో ఏంటంటే కాలేజీల్లోనూ కొంచెం బుద్ధిమంతులుగా ఉండేవాళ్ళు, కాస్త ఫెయిర్గా ఉండేవాళ్ళని ముందు కూర్చోబెట్టి అల్లరి బ్యాచ్ అంతా వెనక కూర్చునేవారు. అదేంటి, చదువుకునే ముందు, చదవని వాళ్ళు వెనకాలి కదా. అది మేము అందులో ఆ కాలేజీలో మేము మా క్లాసులో 105 మంది స్టూడెంట్స్, పెద్ద క్లాసు. అందుకని అల్లరి బ్యాచ్ అట్లా ఉండేవారు, వాళ్ళు వెళ్ళిపోయారు. కృష్ణ గారు నేను ఫ్రంట్ బీచ్లో ఉండేవాడు, అంటే రాముడు మంచివాళ్ళు లాగా ఉండేవాళ్ళం మేము. అందుకని మాకు ఊహించారు, అట్లా బాగా క్లోజ్ ఫ్రెండ్. అలాగే మన డైరెక్టర్, ప్రొడ్యూసర్ క్రాంతి కుమార్ గారు, ఆయన మా కాలేజీ క్లాస్ పెట్టే. తర్వాత రాజమౌళి గారు ఫాదరు, ఇప్పుడు స్టోరీస్ అయిన కూడా విజయేంద్ర ప్రసాద్ గారు అని, ఆయన మా క్లాస్మేట్. ముఖర్జీ గారు ఆయన మా క్లాస్మేట్. మాకంటే కొంచెం పెద్దవాళ్ళుగా పర్వతరేణి సాంబశివరావు గారు, తాతేని రామారావు గారు, వాళ్ళందరూ కూడా ఒకే కాలేజీ నుంచి వచ్చాం. సో సినిమా అట్మాస్ఫియర్ అనేది బాగా
తెలుసు అందరూ ఒకే దగ్గర ఉండడం వల్ల ఉండటం వల్ల. బాగా హెల్ప్ అయింది. తర్వాత ఇక బిజినెస్ సెక్టర్లోకి పడిన తర్వాత నేను కంప్లీట్గా బిజినెస్లో మునిగిపోయాను. నాటకాలు మాత్రం వేస్తూ వచ్చాను. ఒక రోజున మెడ్రాస్ నుంచి ఫోన్ వచ్చింది. ఈ చటర్జీ గారు అన్న ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఒకసారి నువ్వు అర్జెంటుగా మెడ్రాస్ రా అన్నాడు. దేనికండి అన్న. ఏం లేదు, నీకు మేకప్ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నావు రా అన్నాడు. వద్దండి, నాకు బిజినెస్లోకి దిగిపోయాను, బిజినెస్ చాలా బాగుంది, నా ఇంట్రెస్ట్ బిజినెస్ కానీ సినిమాకి వద్దండి అన్న. అప్పుడు మా షాప్ పక్కన ఇంకో ఆయన ఉండేవారు, హనుమాన్ ప్రసాద్ గారిని. ఆయన కూడా ప్రొడ్యూసర్ డైరెక్టర్ అయ్యాడు. ఆయన కూడా మంచి ఫ్రెండ్ నాకు. ఆయన ఏమైనా సరే వెళ్ళాల్సిందే అన్నాడు. అప్పుడు ఆంధ్ర ఎయిర్ స్టేషన్ విపరీతంగా జరుగుతుంది. కారులు లేవు, లారీలు లేవు, బస్సులు లేవు, ఏమీ లేవు. ఒక లారీ మీద మాట్లాడేసి నన్ను లారీలో ఎక్కించి పంపించారు మెడ్రాస్. అక్కడికి మెడ్రాస్కి వెళ్ళిన తర్వాత స్టూడియోకి తీసుకెళ్ళి మేకప్ వేసి, ఆ రోజున కేఎస్ ప్రకాశ్రావు గారు, రాఘవేంద్రరావు గారి నాన్నగారు, ఆయన డైరెక్ట్ చేస్తున్న సినిమా షూటింగ్ జరుగుతుంటే ఆ షూటింగ్లో తీసుకెళ్లారు. ఫ్లోర్లో నాటకాలు వేసావా అన్నారు. వేశానండి అన్న. నువ్వు వేసిన నాటకాలు ఒక డైలాగ్ చెప్పుకుంటూ అక్కడి నుంచి ఇక్కడ దాకా రా అన్నారు. నేను చెప్పుకుంటూ వచ్చాను. అది తీశారు. తీసి 3 రోజుల తర్వాత అది రష్ వచ్చింది. వచ్చిన తర్వాత చూసి అందరూ బాగుందంటే బాగుందని అనుకున్నారు. అనుకొని మా సినిమాలో శోభన్ బాబు గారి హీరో, సెకండ్ హీరో క్యారెక్టర్ నీకు అన్నారు. ఓకే అండి అన్న. కొంచెం లావుగా ఉన్నావు. లావు కాదు, కొంచెం పొట్ట ఉంది, ఆ పొట్ట మాత్రం తగ్గించు, 1 నెల రోజులు టైం ఉంది మనకి, 1 నెల రోజులు బాగా ఎక్సర్సైజ్ చేసి అది తగ్గించారు. సరే అన్న వచ్చేసాం. విజయవాడ విషయం మళ్ళీ నా బిజినెస్ నేను చూసుకుంటున్నాను. 1 నెల రోజులైనా ఫోన్ రాలేదు, 2 నెలలు అయినా రాలేదు. అప్పుడు హనుమాన్ ప్రసాద్ గారు ఫోన్ చేశారు. ఏమండి మీరు అప్పుడు పంపించమన్నారు, పంపించాను, మీరు సెలెక్ట్ చేశారు, అన్నీ అయిపోయినాయి, ఫోన్ చేయట్లేదు ఏంటి అంటే, సారీ అండి, మేము ఫస్ట్ టైం సినిమా తీస్తున్నాం, ఇది మా డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి మీరే కొత్తగా తీసే సినిమా, కొత్త వాళ్ళు ఎందుకు మీకు, అప్పుడు చంద్రమోహన్ అప్పటికి వచ్చేసాడు, అందుకని చంద్రమోహన్కి ఇవ్వండి ఆ క్యారెక్టరు, సెకండ్ హీరో క్యారెక్టర్ అని వాళ్ళు అన్నారు. నెక్స్ట్ పిక్చర్లో ఇస్తాం మేము ఈయనకి, రాజుబాబుకి అని. అది అలా పోయింది. పోలే, నాకు మంచిదైందన్న. నేను డిసప్పాయింట్ అవ్వాల, ఎందుకంటే నాకు వెళ్ళాలని కూడా లేదు. బిజినెస్ బాగుంది, బిజినెస్ బాగా ప్రమోటింగ్గా ఉంది. దీన్ని వదులుకొని అక్కడికి వెళ్ళి ఏది చెబుతా అక్కడ సక్సెస్ అవుతాం లేదో తెలియదు అని చెప్పి వెళ్ళాల. తర్వాత సక్సెస్ అయింది. అదే తర్వాత మళ్ళీ క్రాంతి కుమార్ గారు వీళ్ళు నా క్లాస్మేట్స్ అన్నాను కదా, వీళ్ళు అప్పుడు శారదా అని సినిమా తీస్తారు విశ్వనాథ్ గారి డైరెక్షన్లో. శోభన్ బాబు గారును శారద గారు హీరోయిన్స్. అది రాజమండ్రిలో చేసేవారు షూటింగ్. మా బిజినెస్ ఏమో విజయవాడలో. వాళ్ళని ఎవరు మన క్రాంతి వాళ్ళు, సండే మీకు హాలిడే కదా, సాటర్డే నైట్ ఇక్కడికి వచ్చేయండి రాజమండ్రి, సరదాగా షూటింగ్ అది చూసి మళ్ళీ మండే మార్నింగ్ వెళ్ళిపోతారు. కానీ అంటే అట్లా ఎవ్రీ వీకెండ్ వెళ్తూ ఉండేవాళ్ళం. సో మా వారితో బాగా మాట్లాడేవాళ్ళం, బాగా క్లోజ్గా ఉండేవారు ఆయన కూడా. అలా అయిపోయిన తర్వాత ఆ సినిమా అయిన తర్వాత నెక్స్ట్ సినిమా అప్పుడు క్రాంతి కుమార్ గారు మళ్ళీ నన్ను తీసుకొని వెళ్ళి మేకప్ టెస్ట్ చేశారు. చేసి ఈసారి మూవీ తీయకుండా స్టిల్స్ తీశారు కెమెరా. అవి చూసి బాగున్నాయి, మా నెక్స్ట్ పిక్చర్ స్టోరీ ఫైనలైజ్ అవ్వగానే నువ్వే హీరో అని చెప్పేసి అన్నారు. మేము తిరిగి వెళ్ళిపోతాం. ఈ ఫోటోలను అనుకోకుండా అట్లూరు పంచంద్రరావు గారిని ఒక పెద్ద ప్రొడ్యూసర్, చాలా పెద్ద ప్రొడ్యూసర్ ఆయన, హిందీ తెలుగు ఇన్ని భాషలు ఇప్పుడు వరకు లెక్కేసుకుంటే దాదాపుగా 8 లాంగ్వేజ్ల్లో 90 సినిమాలు చేశారు ఆయన, ప్రొడ్యూస్ చేశారు. అంత పెద్ద ప్రొడ్యూసర్ అంటే అప్పటికి అంత కాదు, కానీ ఆయన ఈ ఫోటోలు తెప్పించుకొని చూసుకొని వెంటనే ఈ అబ్బాయి ఎక్కడున్నా నాకు అర్జెంట్గా పిలిపించాను, నాకు కావాలన్నారు. మేము ఆ రోజు నాకు మెడ్రాస్లోనే ఉన్నాం, వెళ్ళిపోదామని రిటర్న్ అవుతా పెట్రోల్ బంక్ దగ్గర ఆగి పెట్రోల్ కొడుచుకుంటున్నాం. ఆ టైంలో వెనక నుంచి ఎవరో పరిగెత్తుకొచ్చి అర్జెంట్గా రమ్మంటున్నారు క్రాంతి గారి ఆఫీస్కి అన్నట్టు వెళ్తే, ఇది పొచ్చంద్రరావు ఆఫీస్కి వెళ్ళేటప్పటికి నా టేబుల్ మీద అన్ని ఫోటోలు పెట్టిన తాత్యాన్ రామారావు డైరెక్టరు, పొన్చంద్ర గారు, కెమెరామెన్ కన్నప్ప గారు, ఇట్లా వీళ్ళందరూ కలిసి ఆ ఫోటోలు చూస్తారు. తర్వాత అడిగారు, నాటక అనుభవం ఉందా నీకు అన్నారు. ఉందండి అన్న. ఏ నాటకాలు వేసామంటే పలానా అండి అని చెప్పి, డైలాగ్ చెప్పని అడగటం కానీ, లేకపోతే లేచి నుంచి ఇటు నడువు అని ఏమీ అడగలేదు. మా సినిమాలో హీరోగా ఇద్దాం అనుకుంటున్నావు, నువ్వు చేస్తావా అన్నారు. షాక్ అసలు, ఇంత సడన్గా పిలిచి హీరో ఇస్తావు అని అంటున్నారు అని. అలాగేనండి అన్న. రేపటి నుంచే షూటింగ్, మనం ఇమ్మీడియట్గా బయలుదేరిపోయి కర్ణాటకలో కూర్గు అని ఉంది అన్నప్పుడు సడన్గా రమ్మన్నారు కదా, విజయవాడ వెళ్ళిన తర్వాత నాన్నగారు ఉన్నారు, నాన్నగారితో నాన్నగారు ఇట్లా ఛాన్స్ వచ్చింది సినిమా అన్నారు. ఎందుకురా మనకి శుభ్రంగా బిజినెస్ చేసుకుంటున్నావు, బాగుంది కదా, ఇది చూసుకో మళ్ళీ అదేంటి అన్నారు ఆయన.
సరే ఏదో వచ్చిందిలేండి, ఏం చేయాలో ఆలోచిస్తున్నానని మా ఆవిడ దగ్గరికి వెళ్ళి మా ఆవిడకి చెప్పాను. చెప్తే ఏం చేయాలో తెలియట్లా, డెసిషన్ తీసుకోలేకపోతున్నా, నాళ్ళేమో రేపు నుంచి షూటింగ్ అంటున్నారు, ఇమ్మీడియట్గా రాత్రికే బయలుదేరి వెళ్ళిపోవాలన్న. అంటే అప్పుడు ఆవిడ ఒకటి అంది, లక్ష్మీదేవి వచ్చి తలుపు కొడుతుందండి, తలుపు కొట్టినప్పుడు తలుపు తీస్తే ఇంట్లోకి వస్తుంది, మనం తలుపు కొట్టలేసినప్పుడు తలుపు తీయలేదు అనుకోండి, ఈడేదో బద్దకసలో ఉన్నాడు వద్దులే అని చెప్పి ఇంకో పక్కింటికి వెళ్ళిపోద్ది. ఇది మీరు ట్రై చేసింది కాదు, దాని అంతటికి అదే వచ్చింది ఆఫర్. వచ్చిన ఆఫర్ని ఎందుకు కాదనాలి, వెళ్ళి చూసి రండి, సక్సెస్ అయితే వెళ్ళండి, కూడా సక్సెస్ కాకపోతే మన బిజినెస్ వరకు ఉంది అని చెప్పింది. అని చెప్తే బాగుంది అనుకున్నారు. అని ఒక కండిషన్ అండి అంది. ఏంటి కండిషన్ అన్నారు, షూటింగ్ అయిపోగానే మీరు ఇమ్మీడియట్గా మళ్ళీ ఇక్కడికి విజయవాడ వచ్చేసి బిజినెస్ చూసుకోవాలి తప్ప మెడ్రాస్లో ఉండకూడదు. ఇప్పుడు సినిమాలన్నీ మెడ్రాసే కదా షూటింగ్. ఆల్బమ్ పుచ్చుకొని ఇదిగోనండి నేను పలానా సినిమాలో హీరోగా చేశాను, మీ సినిమాలో క్యారెక్టర్ ఉండని ఎవరిని అడగకూడదు మీరు, ఈ కండిషన్ మీకు ఒప్పుకుంటే ఓకే అండి. కానీ గిరిబాబు గారిని కూడా అప్పుడే పరిచయం చేశారు నాకు. ఈ గిరిబాబు గారిని విలన్, ముందేమో ఆయన హీరో అనుకొని విలన్ కోసం చూస్తున్నారు, నన్ను చూసిన తర్వాత ఈయన హీరో అయితే బాగుంటుందని నన్ను హీరోయిన్ చేసి గిరిబాబు గారిని అడిగారు, మీరు హీరో అనుకున్నామండి, ఇదిగో ఈయన వచ్చిన తర్వాత ఈయన అయితే బాగుంటుందని అనిపించింది, ఆ విలన్ క్యారెక్టర్ కూడా మంచి క్యారెక్టర్, త్రూ అవుట్ క్యారెక్టర్, విలన్ మీరు వేస్తారా, వేస్తానండి, నాకు ఏదైనా అభ్యంతరం. ఫస్ట్ డే షూటింగ్ ఇలాగే సూట్ అది వేసుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అప్పట్లో ఇంత సాఫ్ట్ లైట్స్ లేవు, చాలా స్ట్రాంగ్ లైట్స్ ఉండేవి, చాలా హార్ష్గా ఉండేవి అనమాట. అవి లేకపోతే అవుట్డోర్లో అయితే ఏం చేశారు అంటే రిఫ్లెక్టర్స్ ఉండేవి, ఈ మనం తగరం పేపర్ అంటే ఆ తగరం పేపరు పెద్ద బోర్డుల మీద వేసి ఇట్లా సన్లైట్తో ఇట్లా అది వేసి తెస్తారు. నేనేమో చూడలేకేమో కళ్ళు మూసేస్తున్నాను, కళ్ళు తెరవండి అంటేనే అట్లా తెరవలేక ఇట్లా సగం సగం తెరుస్తున్నాను. కాదండి కళ్ళు తెరవాలి, నవ్వుతూ ఉండాలండి ఫేస్లో, ఇదేంటి అన్నారు. ఏంట్రా బాబు ఇదంతా ఏంటి, ఈ తలకాయ నొప్పిలా ఉందని అనుకున్నాను. తర్వాత వాళ్ళు ఏదో చెప్పారు, మొత్తం మీద ఆ రోజు అయిపోయింది అనిపించి ఆ రోజు రాత్రి రిహార్సల్స్ అవి చేయించారు, చేయించి నెక్స్ట్ డే షూటింగ్ చేశారు. అక్కడికి ఇచ్చి బాగా రొటీన్లో పడిపోయాం. సినిమా రిలీజ్ అయింది, బాగుందని కొంతమంది, యావరేజ్గా ఉందని కొంతమంది, రకరకాల కామెంట్స్ వచ్చాయి. బట్ నాకు గిరిబాబుకి చాలా మంచి పేరు వచ్చింది, ఇద్దరికి కూడా. గిరిబాబు విలన్ క్యారెక్టర్ అవటం మూలంగా అతనికి ఇమ్మీడియట్గా క్యారెక్టర్స్ వచ్చేసి, నాకేమో హీరో అనేటప్పటికి హీరో వేసిన తర్వాత హీరోయే చూడాలి కదా, అవును, అందుకని నాకు టైం పట్టేది కొంచెం. ఏ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్ తగ్గనే వస్తాయి నెక్స్ట్ ఆపర్చునిటీస్, రైట్. అందుకని ఒక సంవత్సరం గ్యాప్ వచ్చింది ఆ సినిమా అయిన తర్వాత. జగమే మాయ మొదటి సినిమా పేరు, జగమే మాయ అయిన తర్వాత 1 year గ్యాప్ వచ్చింది. ఆ 1 year గ్యాప్ తర్వాత మా ఫ్రెండ్ ఇప్పుడు నన్ను మొట్టమొదటి హెడ్ ఇక్కడి నుంచి విజయవాడ నుంచి లారీలో ఎక్కించి పంపించారు అన్న నర్మా ప్రసాద్ గారు, ఆయన ప్రొడ్యూసర్. ఆయన సినిమా తీస్తూ దానికి దాసరి నారాయణరావు గారు డైరెక్షన్. దాసరి నారాయణరావు గారు కూడా అప్పుడే 2 సినిమాలు, 2 సినిమాలు అయినాయి, 3వ సినిమా అయితే షూటింగ్ జరుగుతుంది. ఆయన డైరెక్టర్. షూటింగ్ అంతానేమో బెంగళూరులో. అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నెల రోజులు అక్కడే ఉన్నాం. నెల రోజుల్లో దాసరి గారితో బాగా పరిచయం అవటం, ఆయన నన్ను పరిశీలించడం అన్నీ చూసిన తర్వాత, నిన్ను మంచి హీరోయిన్ చేస్తాను నేను, నా సినిమాలన్నింటిలోనూ వేస్తావు అని చెప్పి అని ఆ మాట నిలబెట్టుకొని దాదాపుగా ఆయనేమో 152 సినిమాలు ఎన్నో తీశారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్లో టాపెస్ట్ ఆయన. ఆయన సినిమాలో దాదాపు 25 సినిమాల్లో నేను హీరోగా కానీ, సెకండ్ హీరో కానీ, అలాగే లేకపోతే గెస్ట్ క్యారెక్టర్ కూడా ఏమన్నా చేశారు అక్కడ. అలా ఇది అయిన తర్వాత ఇక మెల్లగా సెటిల్ అయ్యాం సినిమాలు. అంటే సినిమా ఇండస్ట్రీ అంటే కొన్ని అలవాట్లు చేసుకోవాలి, కొన్ని ఉన్న అలవాట్లు మార్చుకుంటూ ఉండాలి. అసలు ఈ సిగరెట్ మనం సినిమాల్లో చాలా వరకు చూస్తుంటాం, పొగ తాగొద్దు, మద్యం సేవించొద్దు అని యాడ్స్ వస్తూ ఉంటాయి. అలాంటిది సినిమాల్లోనే సిగరెట్ అలవాటు చేయడం, అది మీరు అలవాటు చేసుకోవడం, అంటే తర్వాత దాన్ని కంటిన్యూ చేయడం ఏమైనా అయిందా మళ్ళీ? అంటే అది యాక్చువల్గా వాయిస్ చేంజ్ రావడం కోసం చేశానండి. ఒక సిగరెట్ తాగితేనే వాయిస్ చేంజ్ అవ్వదు, అది కూడా కొంతవరకు హెల్ప్ చేస్తుంది. తర్వాత రోజు వాయిస్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఆ ఎక్సర్సైజ్లు చేయాలి, అది అంత టైం ఉండేది కాదు. అందుకని ఏం చేస్తాను, రోజు నేను గంటసేపు పూజ చేస్తాను. పొద్దున్నే పూజ చేసేటప్పుడు ఆ స్తోత్రాలన్నీ కూడా బాగా బిగ్గరగా చదువుతాను, అంటే వాయిస్ ఇదివరకు ఏమైందంటే డబుల్ వాయిస్ లాగా వచ్చేది. ముందు మాట్లాడితే పేల వాయిస్ లాగా వచ్చేది అని అనుకొని మాట్లాడితే మళ్ళీ మామూలు వాయిస్ వచ్చేది. అవన్నీ అవాయిడ్ అవ్వటం కోసం అని చెప్పి కొన్నాళ్ళు సిగరెట్ తాగటం, తర్వాత ఏమో ఇట్లా వాయిస్ ప్రాక్టీస్ లాగా చేసి సౌండ్గా మాట్లాడటం అవి చేశాను. చేసి ఇదంతా ట్రాక్లో పడిన తర్వాత ఈ సిగరెట్లు మనకు అవసరమా అని అనుమానం వచ్చింది.
నేను అయ్యప్ప స్వామి మాల వేసుకుంటాను ఎవ్రీ ఇయర్. దాదాపుగా ఇప్పటికి 38 సంవత్సరాలుగా వేసుకుంటున్నాను. 38 ఎవ్రీ ఇయర్ వేసుకుంటాను. అది వేసుకున్నప్పుడు 40 రోజులు మాల్లో ఉంటాను. అవును. 40 రోజులు ఉన్న మాల్లో సిగరెట్ తాగకూడదు, నాన్ వెజిటేరియన్ తినకూడదు, ఇంకా అట్లాంటివి చాలా ఉన్నాయి. డ్రింక్ చేయకూడదు, ఇట్లాంటివి నిష్టగా ఉండాలి. నిష్టగా ఉండాలి. అందుకని ఆ రోజులు ఉన్నా. ఓసారి అట్లా అయిన తర్వాత నిష్టగా ఉన్నాం కదా, ఇంకెందుకు ఇప్పుడు మానేయచ్చు కదా సిగరెట్, ఎందుకు కంటిన్యూ చేయాలి అని అనిపించింది ఒక రోజు. ఇది నేను చెప్పింది 30 ఏళ్ల క్రితం. రోజు 10 సిగరెట్లు అని ఏదో లెక్క పెట్టుకున్నాను. రోజు 10 అంటే చాలా ఎక్కువ కదా 10 సార్. సిగరెట్లే, 10 పెట్టెలు కాదు. పెట్టికి 10 సిగరెట్లు ఉంటాయి. కొంతమంది 10 పెట్టెలు కాల్చేవాళ్ళు గంటకు ఒకటి చెప్పిన 10 సిగరెట్లు. కాల్చాం. మరి అప్పుడు వాయిస్ కోసం కదా కాల్చింది. తర్వాత అప్పుడు అనిపించింది అనమాట, అయ్యప్ప స్వామి మాల అయిన తర్వాత వద్దు, కంటిన్యూ మానేయచ్చు కదా, వాయిస్ ఓకే దారిలో పడింది కదా అని అన్న తర్వాత అప్పుడు మానేసాను. అప్పటి నుంచి మళ్ళీ లేదు. అలాగే సినిమా ఇండస్ట్రీకి వచ్చి సెటిల్ అవుదాం అనుకున్నప్పుడు నాకు నేనే కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాను. అంటే నేనే ఇంపోజ్ చేసుకున్నాను కొన్ని. ఎందుకనంటే అప్పటికి నాకు పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి నేను ఆ అలవాట్లకి అయినా అంటే అన్నీ ఉంటాయి, బయట ఉంటాయి, ఇన్ని ఉంటాయి, ఇక్కడ ఒక సినిమాలోనే ఉంటాయని కాదు. అలాంటి వాటికి ఏదైనా అలవాటు పడిపోయి నేను దెబ్బతినిపోతే రేపు నా భార్య ఏమవ్వాలి, నా పిల్లలు ఏమవ్వాలి అనేది అనుకొని సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత వరకు నేను ఈ పనులు చేయకూడదని 4 పనులు అనుకున్నాను. అందులో డ్రింక్ చేయకూడదు, అస్సలు డ్రింక్ జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే డ్రింక్ జోలికి వెళ్ళామనుకో ఎక్కడో ఏదో పార్టీ అంటారు, వెళ్తాం, అక్కడ కూర్చున్న తాగి రాత్రి 12 1 గంట అవుద్ది, పొద్దున్నే లేచి లేవుడు కళ్ళు ఎర్రగా ఉంటాయి, కళ్ళు వాసిపోయి ఉంటాయి. నేను గ్లామర్ బిజినెస్ కదా అయితే అని సిగరెట్ అది తాగకూడదు. సిగరెట్ మాత్రం లిమిటెడ్గా, అది కూడా ఈ వాయిస్ దయ్యే వరకు తాగద్దు అందరు వాళ్ళకి. అదర్గా అయితే నాకు సిగరెట్ అలవాటు లేదు. అదొకటి. ప్యాక్ ఆడకూడదు, గ్యాంబ్లింగ్ వెళ్ళకూడదు, రేసులకు వెళ్ళకూడదు, వ్యభిచారం చేయకూడదు. ఇప్పుడు ఎందుకంటే అట్రాక్షన్స్ చాలా ఉంటాయి సినిమా, అందులో హీరోలు వేసే వాళ్ళకి. అటు జోలికి వెళ్ళామనుకోండి ఇరుక్కుపోతాం, ఆ జోలికి వెళ్ళకూడదు అనుకోండి. అప్పటి నుంచే ఉన్నాయి సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అవన్నీ పాటిస్తూనే ఉన్నా. ఒక 10 years క్రితం మాత్రం డ్రింక్ విషయంలో కొంచెం మార్జిన్ తీసుకోవాలి. అది కూడా ఎందుకు తీసుకున్నానంటే నాకు అక్కినేని నాగేశ్వరరావు అంటే చాలా ఇష్టం. రామారావు అన్న కూడా చాలా ఇష్టమే, కానీ రామారావు గారినేమో జానపదాలు, పౌరాణిక సినిమాలు అంటేనేమో ఆయన ఇష్టం, సోషల్ సినిమాలు అంటే నాగేశ్వరరావు ఇష్టం. నాగేశ్వరరావుతో ఎప్పుడైనా షేక్ హ్యాండ్ ఇవ్వగలగలనా, ఎప్పుడైనా ఒకసారి ఆయనతో ఫోటో తీయించుకోగలనా అని అనుకునేవాడిని, కళ్ళగానేవాడిని. అలాంటిది ఆయనతో కలిసి యాక్ట్ చేయటం ఇవన్నీ కూడా వచ్చి చాలా సినిమాలు కలిసి చేసాం. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ అని బ్యానర్ పెట్టినప్పుడు దాంట్లో మెయిన్ ఫస్ట్ సినిమాకి ఫస్ట్ హీరోగా నేనే చేశాను, ఆయన కూడా చేయలేదు దాంట్లో. అట్లా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు అవి. అప్పుడు ఒక రోజున అడిగారు అక్కినేని నాగేశ్వరరావు, మురళి నువ్వు ఈవినింగ్ ఏం తీసుకుంటావు అన్నాడు. నేను ఏం తీసుకోనండి అన్న. అదేంటది, డ్రింక్ ఏం తీసుకోవా అన్నాడు. తీసుకోనండి అన్న. మరి నిద్ర బాగానే పడుతుందా అన్నాడు. శుభ్రంగా పడుకుంటానండి, ఫోన్ చేస్తాను. ఎన్నింటికి పడుకుంటావు అన్నాడు. 9:30 షూటింగ్ అయిపోతే 9కి 10కి పడుకుంటానండి. పొద్దున్న ఎన్నింటికి లేస్తాడు, 5:30కి లేస్తానండి. లేచి కాసేపు వాకింగ్ అది చేసి కొంచెం ఎక్సర్సైజ్ చేసి వస్తానండి. అలా కాదు, కానీ 60 ఏళ్ళు దాటిన తర్వాత మన నర్వ్స్ కొంచెం వీక్ అవుతాయి. ఈ నర్వ్స్ని యాక్టివైజ్ చేయాలి అంటే డ్రింక్ తీసుకోవాలి కొంచెం, అది యాక్టివేట్ చేస్తాయి. అందుకని నువ్వు ఏది పడితే అది కాకుండా బ్రాండీ ఉంటుంది, కోనియాక్ అని, ఆ కోనియాక్ బ్రాండీ తెప్పించుకో. అది ఇండియాలో దొరకదు. ఎవరన్నా నీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఫారిన్ నుంచి వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళు తెచ్చివ్వను, అవి తెప్పించుకోను. అది మాత్రం 1 పెగ్గ కానీ 2 పెగ్గలు కానీ అంతకు మించి తాగొద్దు. రోజు టానిక్ లాగా తాగు, మందులాగానే తాగు. డ్రింక్ లాగా తాగేసి బాటిల్ ఖాళీ చేసేసి లేకపోతే కింద పడిపోయి ఏదో బాటిల్ గంతులేసి ఇట్లాంటివి ఉండకూడదు. సరే పెద్ద ఆయన చెప్పాడు నాగేశ్వరరావు గారు, ఎట్లాగ ఇప్పుడు హీరోగా అయిపోయింది కదా, హీరో చేయట్లేదు కదా అని ఒకరోజు ట్రై చేశాను. బాటిల్ తెప్పించుకున్నాను, ఇంటికి వెళ్ళాను. 9 దాకా షూటింగ్ చేసి ఇంటికి వచ్చాను. వచ్చి స్నానం చేసి ఆ డ్రింక్ తీసుకోవడం మొదలెట్టాను. ఇది మామూలుగా కూల్ డ్రింక్ లాగా గటగట తాగేది కాదు కదా, ఇది సిప్ చేస్తూ ఉండాలి. గంట పట్టింది ఒక పెగ్ అవటానికి. అప్పుడు దాకా మా ఆవిడ అలాగే కూర్చుంది, ఏమన్నా ఇంకా అవ్వలేదా అంది. ఇంకొకటి లాస్ట్ ఉంది అనేది చేసి
అలా చేసాం. తర్వాత నెక్స్ట్ డే తాగాలనిపించాలి. నెంబర్ 1 ఆవిడని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. దీనికోసం 11, 12 దాకా లేచి ఉండి మళ్ళీ పొద్దున్నే సరిగ్గా లేకపోతే బాగుండదు అని చెప్పి వద్దులే అనుకొని మరి తీసుకోలే. ఒక నెల రోజులు ఇప్పుడు అయిన తర్వాత మళ్ళీ ఏదో షూటింగ్లో కలిసాం. ఏ మురళి తీసుకుంటున్నావా అది అన్నాడు. లేదు సార్. ఏ అన్నాడు. ఎందుకోనండి నాకు తాగబుద్ధి కావట్లేదు, పైగా ఈ రాత్రిపూట లేట్ చేసి ఇవన్నీ ఎందుకని అంతసేపు మేల్కొని ఉండడం. అనిపించిందండి అన్న. అలా అని కాదు కానీ ఒక పెగ్గు తీసుకో, రోజు తీసుకోగలిగితే రోజు తీసుకో, లేకపోతే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అట్లా తీసుకో ఇట్లా చెప్పారు. ఇంత పెద్ద ఆయన చెప్పారు, అనుభవమే చెప్పారు, ఆయన తీసుకుంటున్నారు, దీన్ని మెడిసిన్ లాగా ఎందుకు తీసుకోకూడదు మనం అని అప్పుడు అనిపించి ఎప్పుడైనా పార్టీస్లో ఉంటే ఆ పార్టీల్లో తీసుకుంటారు అన్నమాట. ఇప్పుడు కూడా అంతే. ఇప్పటికి ఇంట్లో బాటిల్స్ అన్నీ ఉంటాయి కానీ తాగను. ఎవరన్నా గెస్ట్లు వచ్చి ఇది వస్తే వాళ్ళకి నేను ఇస్తా, వాళ్ళతో పాటు నేను కూడా తాగితే ఓ ప్యాక్ తీసుకుంటాను, 1 లేకపోతే 2, దట్స్ ఇట్. అంటే నెలలో చూసుకుంటే ఒక 3-4 అకేషన్స్ రావచ్చు, వారానికి ఒకటి యావరేజ్గా. మీరు తాగడంలో కూడా ఒక డిసిప్లిన్ ని పాటిస్తున్నారు కదా మరి. సార్. మూవీ ఆపర్చునిటీస్ వచ్చినా కూడా ఏదో అన్ఇంట్రెస్టెడ్ గా వెళ్ళారు, ఏదో చేద్దాంలే అన్నట్టు. ఈ రోజు బిజినెస్ లో కూడా మీరు చాలా సక్సెస్ అయ్యారు, అందరికీ తెలుసు. కొన్ని ఐడియాస్ ఇచ్చిన, సలహాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో శోభన్ బాబు గారు, మీరు ఇందాక కూడా మాటల్లో చెప్పారు. అసలు ఆయన సజెషన్స్ కానీ, ఆయన ఐడియాస్ కానీ మీకు ఎలా హెల్ప్ అయ్యాయి? విజయవాడలో నేను బిజినెస్ చేసే రోజుల్లోనే ఆయన ఏదో అవుట్డోర్ షూటింగ్కి విజయవాడ వచ్చి అక్కడ మనోరమ హోటల్ ఉంది, ఆ హోటల్లో దిగారు ఆయన. మాకు కామన్ ఫ్రెండ్, ఆయనకి నాకు ఒక కామన్ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన నా దగ్గరికి వచ్చి ఇట్లా శోభన్ బాబు గారు వచ్చారు, హోటల్లో ఉన్నారు, నన్ను రమ్మన్నాడు, నేను వెళ్తున్నాను, మీరు కూడా వస్తారా అన్నాడు. వెళ్ళి చూడాలని ఉంది, శోభన్ బాబు సినిమా యాక్టర్, అందరూ శోభన్ బాబు అంటే చూడకుండా ఎట్లాంటిది, వస్తాను కానీ నేను వస్తే బాగోదేమో అన్నాడు. నా ఫ్రెండే, నువ్వు రండి అని తీసుకెళ్ళాడు. కూర్చున్నాడు, మాట్లాడాడు, కాఫీలో ఇచ్చాడు, తాగాం. నా ఇంక ఇట్లాగే చూస్తారు. ఏం చేస్తారు మీరు అన్నాడు. అంటే బిజినెస్ అండి, ఇట్లా పలానా ఇది. మీరు బాగున్నారు కదా, మీరు సినిమాల్లోకి ఎందుకు రాకూడదు అన్నాడు. ఇంకా మీలాంటి అందగాళ్ళం కాదులేండి మేము, ఆయన చాలా అందంగా ఉంటారు కదా, ఇలాంటి అందగాడి కదండి, బిజినెస్ బాగుంది, బిజినెస్ చూసుకుంటున్నాను, ఇంట్రెస్ట్ కూడా లేదులేండి. లేదండి మీరు వస్తే బాగుంటుంది అన్నారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చిన తర్వాత దాసర్ గారి సినిమాల్లోనే ఇద్దరు, ఆయన హీరో, నేను సెకండ్ హీరోగా చేసాం. తర్వాత మా జైబేరి సంస్థ పెట్టిన తర్వాత ముగ్గురు మిత్రులు అనే ఒక సినిమా చేసాం. ముగ్గురు మిత్రుల్లో శోభన్ బాబు గారు హీరో, నేను ఒక హీరో, చంద్రబాబు గారు ఒకరు హీరో. ఆ సినిమా బాగా పెద్ద హిట్ అయింది, సక్సెస్. ఆ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు శోభన్ బాబు గారు అడిగారు, మురళీమోహన్ గారు మరి మీరు సంపాదన అంతా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అని. అంటే నేను ఒరిజినల్గా బిజినెస్ మ్యాన్ అండి, నేను సినిమాల్లోకి వచ్చిన బిజినెస్ థాట్స్ పోవట్లేదు నాకు, అందుకని మా జైబెరీ సంస్థ అని పేరు పెట్టి దీంట్లో సినిమాలు తీస్తున్నామండి అన్నాడు. వెరీ గుడ్, సినిమాలు మంచిగా తీశారు, బాగుంది అన్నాడు. తర్వాత 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలు ఉన్నాయండి, హైదరాబాద్లో ఒకటి, విజయవాడలో ఒకటి. ఆ రెండిట్లో షేర్ హోల్డర్గా జాయిన్ అయ్యానండి అన్న. మీరు ఇల్లు ఆఫీస్లో కూర్చుంటారా ఇప్పుడు నా అన్నాడు. లేదండి అసలు ఎట్లా కుదురుద్ది అంటే, మీరు డబ్బులు పెట్టింది వాళ్ళు బిజినెస్ చేసి లాభాలు మీకు పంచుతారని అనుకున్నారా మీరు అన్నాడు. అదేంటండి చాలా మంచి వాళ్ళు, అలాంటిదే కాదండి, వాళ్ళు మంచాళ్ళ చెడ్డాళ్ళ అనేది కాదు, మీరు చూసుకోలేని బిజినెస్ ఎవరో చేసి మీకు ఇస్తారని అనుకుంటే మీరు చాలా తప్పు చేసినట్టు అవుద్ది, ఇది మాత్రం నాకు నచ్చలేదు అన్నాడు. లేదండి వాళ్ళు మంచివాళ్ళండి అన్నాను. అయిపోయింది. 1 సంవత్సరం అయ్యేటప్పటికి ఒక కంపెనీ మూతపడింది. ఇంకో 1 సంవత్సరంన్నర అయ్యేటప్పటికి 2వ కంపెనీ మూతపడింది. లాస్లోకి వెళ్ళిపోతాం. రెండు పెట్టిన పెట్టుబడి మొత్తం పోయింది. 2వ కంపెనీ అయితే వాళ్ళు సడన్గా చనిపోయారు. ఆయన చనిపోవడం మూలంగా ఆ కంపెనీ మీద ఉన్న అప్పులన్నీ నా మీదకి వచ్చినాయి. ఏంటంటే నాకేమిటి సంబంధం, నేను మీ దగ్గర అప్పు చేయలేదు కదా, వాళ్ళు ఎవరో చేశారు, ఆయన లేరు కదా, ఆయన అడగాలి కానీ నన్ను ఎందుకు, నేను మీ దగ్గర తీసుకోలే, నేను మీ దగ్గరికి రాలా, మీరు ఎవరో నాకు తెలియదు, నేను సినిమా యాక్టర్ కాబట్టి మీకు తెలిసి ఉండొచ్చు కానీ మీరు ఎవరో నాకు తెలియదు అది అని చెప్తే, మీరు కంపెనీలో పార్ట్నర్గా ఉన్నారు కాబట్టి మీకే బాధ్యత అన్నారు. మా ఆడిటర్స్ని అడిగితే తప్పదండి, అది కంపెనీలో పార్ట్నర్గా ఉన్నప్పుడు ఆ పార్ట్నర్ చనిపోయినప్పుడు నెక్స్ట్ ఇమీడియట్ ఎవరు బాగున్నారు అని వాళ్ళ మీదకి వెళ్తారు. సరే అప్పుడు చెప్పా, నాకు సంబంధం లేని బిజినెస్ అంటే ఇది,
ఈ అప్పులతో నాకు సంబంధం లేదు, నా డబ్బులన్నీ పోయినాయి. మీరు ఇంకా అప్పులు ఇచ్చే వాళ్ళకి వడ్డీలు అన్నీ కొంత లాభం పొందారు, కానీ నేను అది కూడా పొందలేదు, మొత్తం పోయింది. మీరు ఎవరెవరు ఎంత తప్పు ఇచ్చారో నాకు లిస్ట్ ఇవ్వండి. ఇంట్రెస్ట్ ఇవ్వను, ₹1 కూడా ఇంట్రెస్ట్ ఇవ్వను. మీరు 100 రూపీస్ ఇస్తే 50 రూపీస్ ఇస్తాను నేను. ఆ విధంగా కనుక మీరు ఒప్పుకుంటే మీ బాకీలు తీరుస్తానండి. ముందు అదేం కుదరదండి అన్నారు. మీరు ఆలోచించుకొని చెప్పండి, వారం టైం ఇస్తాను అన్న. వారం అయిన తర్వాత వచ్చి సరే మీరు చెప్పిన ప్రకారం ఆ 50% ఇచ్చేయండి అని ఇచ్చాను. అంటే అప్పుడు దాకా నేను సంపాదించిందంతా దానికి వెళ్ళిపోయింది. సోమబాబు గారి దగ్గరికి వెళ్ళాను. ఏమండి మీరు చెప్పిందే కరెక్ట్ అయిందండి, ఆ 2 కంపెనీలు మూతపడి పెట్టిన పెట్టుబడి పోక అప్పులు కూడా నేనే తీర్చాల్సి వచ్చింది అని అప్పుడు అడిగి, ఏమండి మరి నాకంటే సీనియర్ ఆర్టిస్టు, నాకంటే పెద్ద ఆర్టిస్టు, నాకంటే చాలా పెద్ద రెమ్యూనరేషన్ తీసుకుంటారు, మీ డబ్బులన్నీ మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారండి అని అడిగితే ఒక మాట చెప్పాడు. అది అందరికీ తెలిసిన మాటే, కానీ ఆ టైంలో ఆ మాట చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. నాకు నా లైఫ్కి టర్నింగ్ పాయింట్ అనమాట. ఆయన అన్నది ఏంటంటే, ఈ భూ ప్రపంచం మీద 3 వంతులు సముద్రమే ఉంది, 1 వంతే నేల ఉంది. ఆ 1 వంతు నేలలో మంచు పర్వతాల్లో ఉండలేము, ఎడారిలో నీళ్లు ఉండవు, ఎడారిలో ఉండలేము. ఇక నివేశ స్థలం అనేది లిమిటెడ్. ప్రపంచం యావత్తు కూడా జనాభా రోజు రోజుకి పెరిగిపోతుంది. రాబోయే రోజుల్లో ఈ ల్యాండ్ని పెంచలేం కదా, భగవంతుడి సృష్టిలో ఏముందో ల్యాండ్, ఆ ల్యాండే లేదు తప్ప ఇంకోటి లేదు. అందుకని ల్యాండ్కి డిమాండ్ పెరుగుద్ది అని చెప్పి నా ప్రతి రూపాయి తీసుకెళ్ళి ల్యాండ్ కొంటున్నాను. అసలు ఆ ఐడియా నాకు ఎంత నచ్చేసిందంటే, కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు అర్జునుడు ఇక నేను యుద్ధం చేయలేను, అవతల అందరూ కూడా నా పెదనాన్నలు, నా తాతయ్యలు, నా అన్నలు, నా సోదరులు ఏళ్ళ మీద యుద్ధం చేస్తాను, నేను చేయను అని చెప్పి తర్వాత సన్యాసం తీసుకుని ఎక్కడ పెట్టేసుకుంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడనమాట, ఒకసారి యుద్ధంలోకి దిగిన తర్వాత వాళ్ళు వీళ్ళు అనేది లేదు అని భగవద్గీతలో శ్లోకాలు చెప్తాడనమాట. అది కృష్ణ భగవాన్ని చెప్తే అప్పుడు లేచి మళ్ళీ యుద్ధం చేస్తాడు, సక్సెస్ అవుతాడు. అలా శోభన్ బాబు గారు చెప్పింది నాకు ఆ గీతోపదేశం లాగా అనిపించింది. భలే మాట చెప్పాడు ఈయన అని. ఆ రోజు నుంచి వచ్చిన ప్రతి రూపాయి కూడా మెడ్రాస్లో ఏదో చిన్న సైట్లు 100 గజాలు, 1000 గజాల సైట్లో, లేకపోతే ఒక ఇల్లు ఇట్లా కొనుక్కుంటే వెళ్ళారు. అప్పట్లో చాలా తక్కువకి వచ్చేది సార్. అంటే అప్పుడు మీ రెమ్యునరేషన్ కాదు, అంటే రెమ్యునరేషన్ కూడా తక్కువే కదా, ఇప్పటికి చాలా తేడా ఉంది. సరే వచ్చింది, బాగానే ఉంది. తర్వాత ఇండస్ట్రీ ఇక్కడికి షిఫ్ట్ అయింది, హైదరాబాద్కి. అప్పటికి నేను సినిమాల్లోకి వెళ్ళేటప్పటికి నాకు 33 ఏళ్ళు, 2 పిల్లలు. సరే అప్పుడు అనుకున్నా, నేను మహా అయితే 15 ఏళ్ళు ఉండగలుగుతాను, అంతకంటే ఉండలేను. 15 ఏళ్ళ తర్వాత నాకు నేనే రిటైర్ అయిపోయి ఇక్కడి నుంచి నేను హీరోగా వేయను, నా సొంత సినిమాల్లో కూడా నేను వేయను అని చెప్పి నిర్ణయం తీసుకొని అదే అనౌన్స్ చేశాను. చేసిన వాళ్ళు అందరూ ఒప్పుకోలేదు. ఇంకొక 5 ఏళ్ళు మాత్రం కంటిన్యూ చేశాను. 20 ఏళ్ళు అయిన తర్వాత మాత్రం ఇక చేయదా హీరోగా. ఇండస్ట్రీ ఇక్కడికి షిఫ్ట్ అయింది. క్యారెక్టర్ రోల్స్ చేస్తాను అన్న. క్యారెక్టర్ రోల్స్ వచ్చినాయి. ఓ 2-3 సినిమాలు అయిన తర్వాత హీరో ఫాదర్ లాగా లేడండి, హీరో బ్రదర్ లాగా ఉన్నాడండి అంట మొదలెట్టారు. అంటే నా గ్లామర్ నాకు నెగిటివ్ అయింది. పెద్దరికం తండ్రి ఇలాగా కనిపించలే. సరే వేషాలు తగ్గిన తర్వాత మనం ఇదే నమ్ముకుంటే లాభం లేదు, మనం మళ్ళీ బిజినెస్లోకి వెళ్ళిపోదాం అని అనుకున్నప్పుడు శోభన్ బాబు గారు చెప్పిన మాట గుర్తుకొచ్చింది. ల్యాండ్ మీద పెట్టి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దాం అనేసి ఇక్కడున్న హైదరాబాద్లో ఉన్నాయన్నీ తిరిగి చూసి ఫ్రెండ్స్ని సలహాలు అడిగాను. ఇక్కడ హైదరాబాద్ అంతా కూడా చాలా కన్ఫ్యూజ్డ్ అండి. వన్స్ ఇవన్నీ కూడా ముస్లిం ప్రాపర్టీస్, ఈ ముస్లిం ప్రాపర్టీస్ వాళ్ళ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఇప్పటికి పోయినాయి, చిరిగిపోయినాయి. అందుకని ల్యాండ్లన్నీ కూడా డూప్లికేట్ దస్తావేజులు అయ్యి ఉండి చాలా లిటికేషన్లు ఉంటాయి. మీలాంటి వాళ్ళు చేయలేరండి అన్నారు. అదేంటండి మీలాంటి వాళ్ళు చేయలేరు అంటే మీరు అన్నీ ఏదో సాఫ్ట్గా పద్ధతిగా వెళ్ళేవాళ్ళు కదా, ఇదొక దీంట్లో గొండాయిజం ఉంటుంది, రౌడీయిజం ఉంటుంది, ఇవన్నీ చేయాలి, మోసాలు ఉంటాయి అన్నాడు. సార్ మీరు అటు చూస్తున్నారండి, నేను వేరేగా చూస్తున్నాను. ఏంటన్నారు, ప్రతి మనిషికి పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత తనకుంటూ సొంత ఇల్లు కావాలని కోరుకుంటాడు. ఇల్లు లేకపోయినా ఒక స్థలం కొనుక్కుందాం, డబ్బులు ఉన్నప్పుడు ఇల్లు కట్టుకుందాం అని అనుకుంటాడు. ఒక కళ అది. ఆ కళని నిజం చేసే బిజినెస్గా నేను అనుకుంటున్నానండి. నేను కాయిన్కి నేను బొమ్మ చూస్తున్నాను, మీరు బొరుసు చూసి చెప్తున్నారు. నేను కష్టపడి చేస్తాను, నీతిగా చేస్తాను, నిజాయితీగా చేస్తాను.
ఒక్క రూపాయి కూడా ట్యాక్సుల దగ్గర ఎక్కట్టు. నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చి కొనుక్కున్న వాళ్ళు గుండె మీద చేసుకొని హ్యాపీగా ఉండాలి, లాభం పొందాలి. ఇదే నా ఆలోచన అన్నాను. ఆలోచనతో దిగాను, అది సక్సెస్ అయ్యాను. సక్సెస్ అయిన తర్వాత ఇవాళకి కూడా ఈరోజు వరకు ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ మొదలుపెట్టి కూడా 35 years అయింది. ఈ 35 yearsలో ఎక్కడ ఒక్క చిన్న లిటికేషన్ అనేది కూడా లేదు. ఒక రౌడీ గుండా నా సైట్లోకి రావడం అనేది జరగలేదు. నా దగ్గర కొనుక్కున్న వాళ్ళు ఎవరు కూడా నష్టపోయిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. ఒక విధంగా చెప్పాలంటే 1కి 100 రెట్లు పెరిగినాయి నేను నా దగ్గర కొనుక్కున్న ప్రాపర్టీస్. వాళ్ళకి 1000 రూపాయలు కొనుక్కున్న గజం 1000 రూపాయలు పెట్టి కొనుక్కున్నది ఇవాళ 3 లక్షలు. హైదరాబాద్ డెవలప్ అవటం ఒక పక్క, రేట్లు అప్పటికి ఇప్పటికి రేట్లు బయటపడదు. కానీ ఏదైనా కానీ బాగా సక్సెస్ అయ్యాను. ఇక ఆ తర్వాత అపార్ట్మెంట్స్, విల్లాస్ ఇవన్నీ కూడా కట్టడం మొదలుపెట్టాం. ఈ రియల్ ఎస్టేట్లో మంచి పేరు తీసుకున్నాం. మీరు ఎక్కడికక్కడ మూవీ కాకపోతే రియల్ ఎస్టేట్ అదే బిజినెస్ అని, అంటే ఏదో ఒకటి చేయకుండా మనం ఒకదాని మీద కూర్చుంటే సక్సెస్ కాలేము. అంటే ఏది వస్తే ఆపర్చునిటీని మీరు వదలకుండా ట్రై చేస్తూ ఉన్నారు. అది అది బాగా వచ్చిన ఆపర్చునిటీ మిస్ మంచి చెడు అంటే అది ఆలోచించుకొని, నాకు మొదటి నుంచి కూడా ఒక పాలసీ ఏంటంటే, నువ్వు ఏ పని చేసినా సరే కష్టపడి ఇష్టపడి చెయ్యి. కొంతమంది ఇష్టపడకుండా చేస్తారు. రైట్. చేసి నాకున్న టాలెంట్ ఏంటి, నేను బస్ కండక్టర్ని ఏంటి, నేను జిల్లా కలెక్టర్ అవ్వాలి అని చేసావు అనుకో, నీకు ఆ బస్ కండక్టర్ కూడా సరిగ్గా చేయలేవు. అలా కాకుండా బస్ కండక్టరు నేను చేస్తున్నాను, మంచి ఉద్యోగం, నేను రైట్ అంటే బస్సు వెళ్తుంది, ఒళ్ళేనంటే ఆగిపోద్ది, నేను టికెట్ ఇస్తేనే వచ్చి కూర్చోవాలి, అది అంత మంచి ఉద్యోగం అని అనుకుంటే దాన్ని ఎంజాయ్ చేస్తాం. రైట్. దాన్ని ఇష్టపడు ముందు, తర్వాత కష్టపడు. రైట్. 2 చేస్తే సక్సెస్ అవుతావు అనేది నా పాలసీ. అది ఏది మన దగ్గరకు వస్తే అది చేయాలి. అంతే. అంతే. ఆ వచ్చిన దాంట్లో ఉన్న ఇందులో మంచి ఉంది, చెడే ఉంది, ఎలా చేస్తే సక్రమంగా చేయగలుగుతావు అనేది ఆలోచించుకొని ముందు దాన్ని లవ్ చేసి దాన్ని కష్టపడి చేయి. ఆ పాలసీ నేను అన్ని రకాలుగా సక్సెస్ అయ్యి ఇప్పుడు కూడా అదే. కొంతమంది వస్తారు, అయ్యో చెప్తారు, చాలా మంచి బిజినెస్ అండి, నేను కాదని కాదు, కానీ నా వల్ల కాదు. నేను ఇట్లా 10 చోట్లకి వెళ్ళి 10 చేతులు పెట్టలేను. నేను ఏది చేస్తానో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి దాని మీదే నమ్మకం ఉంచుకొని చేస్తాను. అంతేగాని ఇది బాగోనప్పుడు అప్పుడు ఇంకోటి ఏంటి అనేది అప్పుడు ఆలోచిస్తాను తప్ప అదర్వైజ్ ఆలోచిస్తున్నాను. అండ్ దాటికే రియల్ ఎస్టేట్కే పరిమితమై. నటుడు, నిర్మాత, జయభేరి గ్రూప్ అధినేత మురళీమోహన్ గారు ఇప్పుడు మనతో కొన్ని విషయాలను అయితే షేర్ చేసుకున్నారు కదా. మరికొన్ని విషయాల్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చూస్తున్నానండి RVR టీవీని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unique sizes. For more details, search for Honor Signatus.